శ్రీ గురవే నమః. విషయ సుఖాలు గొప్పవి కాదు, తనను స్మరిస్తే ఆ సుఖం చాలా గొప్పది. తనను లక్ష్యంగా చేసుకుంటే దానివలన జీవుడు పరమానందాన్ని పొందగలుగుతాడు. అసలు ఆ సుఖానికి ఈ భౌతికమైన సుఖంతో పోలికే లేదు. ఇది అల్పమైనటువంటిది, అంతంతో కూడుకోనున్నటువంటిది, జీవుణ్ణి మభ్యపెట్టేది, భ్రమకు లోనయ్యేటట్లు చేసేది. సుఖం రూపంలో ఉన్నటువంటి దుఃఖస్వరూపమే ఈ సుఖం. భౌతికమైనది, మాయికమైనది. దీనిని సుఖంగా పరిగణించడమే జీవుడిలోని అజ్ఞానానికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఉదాహరణ అనే అంశాన్ని జీవుడు వైరాగ్యయుక్తుడై భగవంతుణ్ణి ఆశ్రయించి హృదయాన్ని నిర్మలంగా చేసుకునే ప్రయత్నంలో మహాపురుషుల యొక్క అనుగ్రహం ద్వారా భగవత్ కృపతో ఈ సత్యాన్ని గ్రహించి అనుభవంలో భగవంతుణ్ణి దగ్గర చేసుకోగలను, అట్లానే భగవత్ కృపను పొందగలను అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దృఢపరుచుకునే క్రమంలో భగవన్నామాన్ని ఆశ్రయించడం, అట్లానే భగవంతుడి విషయంలో పరిపూర్ణమైనటువంటి నిష్ఠను పెంపొందించుకోవడం, మరి వీటన్నింటికి ముఖ్యంగా మన స్వరూపాన్ని తెలుసుకోవడం అవసరం. మనం ఎవరమో తెలుసుకోకపోతే మనకి ఏది కావాలో కూడా మనం అర్థం చేసుకోలేము. అంటే మనల్ని మనం అపార్థం చేసుకుంటాం. మనకు అక్కర్లేని వాటిని కావాలనుకొని వాటినే అర్థంగా భావించి, అంటే ప్రయోజనంగా వాటి కోసం ఆరాటపడతాం. మయ్యర్పితాత్మనస్సభ్య నిరపేక్షస్య సర్వతః మయాత్మనా సుఖం యత్తత్ కుతస్యాద్ విషయాత్మనాం అంటున్నాడు భగవంతుడు. కాబట్టి విషయాసక్త చిత్తులకు నాకు వాళ్ళను వాళ్ళు సమర్పించి వాళ్ళ మనస్సును, బుద్ధిని నా యందు విశేషమైనటువంటి ప్రీతిని, అనురాగాన్ని కలిగి ఉన్నటువంటి జనులు ఏదైతే సుఖాన్ని పొందుతారో, మయాత్మనా సుఖం యత్తత్, అలాంటి సుఖం కుతస్యాత్ విషయాత్మన, విషయాసక్తి వలన దొరికేది సుఖం కాదని భగవంతుడు తేల్చి చెప్తున్నాడు. కానీ కోరికలను పెంచుకోవడం, కోరికల ద్వారా తృప్తి కలుగుతుందనుకోవడం ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. అయితే ఏ కోరికైనా కానీ, ఏ సంకల్పం అయినా కానీ, ఏ నిశ్చయం అయినా కానీ భగవంతుడి సుఖాన్ని అపేక్షించేటట్లయితే అది చాలా శ్రేష్టమైనది, మనకు యోగ్యమైనది. హరయే నమః, గురవే నమః.